హాయ్ అండి. ఈ కూలర్ అయితే మా హస్బెండ్ పంపించారు. ఇదైతే నోవామాక్స్ కంపెనీ 100 లీటర్స్ అండి. ఈ మే నెలలో వేసే అగ్గిలకి రేకులో ఉడికిపోతారు పిల్లలని అయితే ఇది ఆర్డర్ చేశారు. ఇది ఆర్డర్ ఇచ్చిన విషయం అయితే మాకు ఇంటికి వచ్చే వరకు అయితే తెలియదండి. ఈ కూలర్ ఇంటికి రాకముందు మామూలుగా వేయలేదండి. ఎండలో పిల్లలు అయితే అల్లాడిపోయారు ఉమ్మదం వేసి. అదేంటో ఈ కూలర్ ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి అస్సలు ఎండ వేయలేదండి. 2 days అలా ఎండేసింది. తర్వాత నుంచి వర్షాలు. మా హస్బెండ్ చెప్పారు, ఈ కూలర్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి దీని గాలికి చలి పుట్టి దుప్పట్లు కప్పుకుంటానని చెప్పారు. ఇప్పుడైతే ఈ ఫ్యాన్ వేయకుండానే పిల్లలు చలి పుట్టి దుప్పటి కప్పుకుంటున్నారండి. అంతే కదా మరి, వర్షాలు అయితే ఆ విధంగా కురుస్తున్నాయి. అదేంటోనండి, ఈ రేకులు ఎండని తట్టుకోలేవు, వర్షాన్ని తట్టుకోలేవు. ఎండాకాలంలోనేమో విపరీతమైన ఎండేస్తది, వర్షాకాలంలోనేమో విపరీతమైన చలేస్తది. ఏ మాటకి ఆ మాట అండి, జెన్యూన్ గా చెప్తున్నాను. ఈ కూలర్ స్పీడ్ అయితే మామూలుగా లేదు. హై స్పీడ్, మీడియం, లో 3 ఇచ్చారండి. నేనైతే హైలో పెట్టాను. చూసారు కదా ఎలా అయితే వెళ్ళిపోయిందో. కండవ పెట్టాను మీకు చూపించాలని. ఒకటే ఇబ్బంది, కొంచెం ఎక్కువ స్పేస్ ఉండాలి. మాదైతే కొంచెం చిన్నిల్లు కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది దీన్ని పెట్టడానికి. అదేంటోనండి, మా ఆయన ప్రేమని తట్టుకోలేము, కోపాన్ని తట్టుకోలేము, అలా ఉంటది మా ఆయనతో. ఇంతకీ ఈ కూలర్ మీకు బెస్ట్ అనిపించిందో లేదో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.